హాయ్ సార్. ఓకే, హాయ్ సార్. మీ పేరు సార్? నా పేరు కోటెడ్డి. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీ ఎలక్షన్స్ బాగా టైట్గా ఉంది, కానీ వచ్చేది మాత్రం జగనే. ఎందుకని సార్? ఎందుకనంటే చేసిన సంక్షేమ నిధులైతేనేమి, ఆయన చేసిన కష్టం అయితేనేమి, ఆయన చేసిన ఫలితాలు అయితేనేమి, ఇచ్చిన ఏ నాయకుడు మన రాష్ట్రాల్లో ఇంతకుముందు పరిపాలించిన ముఖ్యమంత్రి చాలామంది ఉన్నారు. 99% ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ విధంగా నెరవేర్చారు సార్? ఏ విధంగా ఇప్పుడు ఇచ్చిన పథకాలలో 99% ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చాడు. మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కటి ఒక భగవద్గీత లాగా, ఒకటి పురాణం లాగా, అంటే ప్రతి ఒక్కటి అంటే డైలీ మెనూ ప్రకారం చూసుకుంటూ పోతా, అంటే ప్రతి ఒక్కటి ఇది చెయ్యాలా, ఓకే మనం ఒక ఆలోచన ఉన్నది అనే దాని గురించి చేసుకుంటా పోతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది సార్? విద్యా వ్యవస్థ బాగా సక్సెస్ఫుల్ ఉంది. ఆరోగ్య వ్యవస్థ గురించి ఆరోగ్య గురించి ఒక విషయం చెప్తా. ఆరోగ్య వ్యవస్థ చంద్రబాబు నాయుడు టైంలో 5 లక్షల వరకే ఉండే లిమిట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 25 lakhs ఇచ్చాడు. ఇవాళ ఒక పేదవాడు ఎవరైనా కానీ బాగలేకపోతే మినిమం 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్క బిల్లుని మొత్తం నేనే పే చేస్తాను అంటున్నాను. దాని తగ్గట్టు ఇక్కడ కూడా మీకు ఏ హాస్పిటల్ అయినా, ఏ రాష్ట్రంలో ఏ హాస్పిటల్ అయినా చూపించుకోండి, మీ పేమెంట్ అనేది నేను భరాయిస్తాను అంటుండు. విద్యా వ్యవస్థలో కూడా చెబుతున్నా కదా, విద్యా వ్యవస్థలో కూడా ఇక్కడ స్టడీ మీ స్కాలర్షిప్ కట్టిన వాళ్ళు ఎక్కడ కానీ వేరే రాష్ట్రాలు ఎక్కడ ఏ రాష్ట్రమైనా చదువుకోండి, డబ్బులు మాత్రం నేనే కట్టిస్తాను అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. కరోనా టైంలో మాస్క్ అడిగితే జగన్ పాలనలో డాక్టర్ని చంపారని చెప్పేసి నో పాపం అది అసలు యాక్సెప్ట్ చేయాలా. కరోనా టైంలో అసలుకి పరిపాలన అంతా అస్తవ్యస్తంగా తయారవడం జగన్మోహన్ రెడ్డి కింద తర్వాత వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క వీధికి మొత్తం అసలుకి కంటైన్మెంట్ పెట్టి ఈ జోన్ నుంచి అవతల జోన్ రాకుండా, యువతల నుంచి యువతల జోన్ రాకుండా ఆ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఏమి వస్తున్నాయి మొత్తం వాళ్ళందరూ సెలెక్ట్ చేసి మీరు ఎప్పుడు చూసారా మన ఈ టీకాలు వేయటంలో ఏపీలో నెంబర్ 1, అన్ని రాష్ట్రాల్లో కల్లా ఏపీ నెంబర్ 1గా ఉంది. కేవలం అది వాలంటీర్ వ్యవస్థ పెట్టబడి. కరోనా వచ్చి 3 సంవత్సరాల్లో ఆర్థికంగా దెబ్బతిన్న మన రాష్ట్రం అయినా కానీ వాడు ఇచ్చిన మాటలలో ఎక్కడైనా కానీ వెనుకడుగు వేయకుండా నిలబెట్టిన పోయే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు చాలా మందికి యువత చదివిన తర్వాత జాబులు లేక వేరే రాష్ట్రాలకు పోయి చదువుకున్నారని చెప్పేసి అంటున్నారు. చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయన వల్ల మాకు కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. దీనిపైనే ఉంటారు. మీరు ఇంతకుముందు నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు చూసారా ఏపీలో? ఇప్పుడు ఎంతమంది దగ్గర తెలుసా? ఒకసారి ఇది అనాలిసిస్ చేయండి మీరు. చాలా వరకు నిరక్షరాస్యత ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లాస్ట్ ఇయర్లో ఒక 4 లక్షల జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కంపెనీలు వస్తున్నాయి, కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీలు నిరుద్యోగులు మొత్తం చాలామంది భర్తీ అవుతాయి మళ్ళీ ఒక 3-4 yearsలలోనే. ఇప్పుడు ఒకేసారి రాజధాని రాగానే ఒకేసారి 4-5 లక్షల రిక్రూట్మెంట్ కావాలిగా. ఇప్పుడు డిఎస్సి మెగా డిఎఫ్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఒక 7,000 పోస్టుల లాగా అట్లా ఒకటి ప్రతి ఒక్కటి అవకాశం ఉన్న ప్రతి ఒక్కటి చేసుకుంటా పోతున్నాడు. రీసెంట్గా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన దాంట్లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి కోట్లు వేయించి పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పేసి అంటున్నారు. దీనిపైనే ఉంటారు. దాంట్లో అది అంటుంటే పుకారే. చంద్రబాబు నాయుడు టైంలో 32,000 కోట్లు ఎంతో ఏపీకి పెట్టుబడులు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంలో దాని ద్వారా 132,000 కోట్లు వచ్చాయి. కంపెనీలు ఇంకా స్థాపించి ఇంకా వర్క్ జరుగుతున్న కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఇడుపులపాయలో ఓడిపోతాడు అని రంగపూరగా అని అంటున్నారు. వీళ్ళందరూ వచ్చి నిలబడ్డా కానీ జగన్ని నిలబెట్టి కొట్టే దమ్మున్న నాయకుడు ఎవడూ లేడు. చెల్లె విరుద్ధంగా వెళ్తుంది కాంగ్రెస్ నుంచి. అసలు చెల్లె ఎందుకు పోయిందో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎక్కిన 3 సంవత్సరాలు, ఇంతకుముందు చాలామంది చూస్తుంటారు, చెప్పుంటారు, చెప్పలేదు, కానీ నేను చెబుతానండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎక్కిన 3 సంవత్సరాల కాలంలోనే ఎక్కిన 3 సంవత్సరాల్లోనే వైఎస్ షర్మిల ఒక 6 ప్రతిపాదనలు తీసుకొచ్చింది, బిల్లులు తీసుకొచ్చిందట. మనకి తెలియదు, మనం ఒక సోషల్ మీడియాలో మనం చెబుతుంటే అన్నాము. 6 బిల్లులు ప్రవేశపెట్టిందట. 6 బిల్లులు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత సంతకం పెట్టించుకురమ్మని వాళ్ళ అనిల్ జాబ్ తీసుకొచ్చిన ఫైలు. ఆ ఫైల్ అనేది జగన్ రెడ్డి అది లోకలు అంటే ఇల్లీగల్ అఫైర్స్ అంట. అంటే రాష్ట్రం ఒక ఇబ్బంది పడదని అలాంటి దాన్ని మీరు ఫైల్ సంతకం పెట్టడం కారణంగానే వైఎస్ షర్మిల అని బయటికి వెళ్ళిపోయింది. నాకు రాష్ట్రం ముఖ్యం, నేను 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు నేను పాలించాలనుకుంటున్నాను. అంటే మద్య నిర్మూలన చేస్తానని చెప్పేసి అంటే ఆ మద్యం దాకా చాలా మంది చనిపోయారని చెప్పేసి అంటున్నారు. మద్యం నిర్మూలన ఇంతకుముందు వీధికి ఉండేది మద్యాన్ని, దాన్ని ఇప్పుడు టౌన్ చేశాడు మొత్తం. ఇప్పుడు వీధికి ఉండేదాన్ని ఇప్పుడు ఈ వచ్చిన మద్యాన్ని లిక్కర్ అనేది ఇంతకుముందు పాలసీలు అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది జగన్ తీసుకొచ్చింది. ఇంతకుముందు పాత పాలసీల ప్రకారమే ఇచ్చిండు. ఆ అప్రూవల్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ తీసుకొచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాన్నే కంటిన్యూషన్ చేసుకొస్తున్నాడు. కానీ ఎక్కడ జగన్ వచ్చి బూమ్ బీర్ అంటారు, ఇవన్నీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పెట్టిన మొత్తం వేలే అవన్నీ. అంటే ఇప్పుడు కూటమితో వస్తున్నారు, 3 వస్తున్నారు, జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు. సో టంకాపూర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం ఉండదు. కూటమి కాదు, వాళ్ళందరూ 100 మంది వచ్చినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఓకే, ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 120, మ్యాక్సిమం 110 నుంచి 120 వరకు. లేదు 30-40 సీట్లు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు కదా. ఏమి లేదు, నా దగ్గర నాది ఉంది, నాది ₹1 కోటి ఆస్తుంది.
నేను పెడతా, ఛాలెంజ్ చేస్తాను, జగన్ ముఖ్యమంత్రి అవుతాడని. ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ చెప్పు.